Good evening. Today we are discussing the chapter 4 expressions using letter and numbers. Letters అంటే ఏంటి? ABCD. నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4. ఈ రెండింటిని యూజ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లో మనము ఎలా చేయాలో ఈ చాప్టర్లో మనము నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సబ్నమ్ ఏజ్ ఈజ్ 3 years ఓల్డర్ దెన్ అఫ్తాబ్. వెన్ అఫ్తాబ్ ఏజ్ 10 years, Sabnam age will be 13 years. Now Aftab age is 18. What will Shabnam age be? ఇక్కడ ఏం చెప్పారంటే షబ్నమ్ ఏజ్ వచ్చేసి ఎంత? 3 years ఓల్డర్ దెన్ అఫ్తాబ్. అంటే అఫ్తాబ్ కంటే ఎన్ని ఇయర్స్ పెద్దవాడు షబ్నము? 3 years పెద్దవాడు. సో వెన్ అఫ్తాబ్ ఏజ్ 10 years, శబ్నమ్ ఏజ్ విల్ బి 13 years. అంతే కదా. ఎన్ని ఇయర్స్ పెద్దవాడు అతను? శబ్నమ్ ఏజ్ కంటే అఫ్తాబ్ ఏజ్ కంటే శబ్నమ్ వచ్చేసి 3 years పెద్ద. సో అప్పుడు 10 + 3 ఎంత? 13. సో తనకి 10 అయితే దీనికి 13. ఒకవేళ దీనికి 13 అనుకో, అప్పుడు ఏం చేయాలి? అఫ్తాబ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే -3 చేస్తే అఫ్తాబ్ ఏజ్ కూడా మనము ఫైండ్ చేయొచ్చు అనమాట. So now Aftab's age will be 18 years. What will be Shabnam age? సో అఫ్తాబ్ ఏజ్ వచ్చేసి 18 years అయితే షబ్నమ్ ఏజ్ ఎంత? నేను ఆల్రెడీ చెప్పాను. అఫ్తాబ్ ఏజ్ వచ్చేసి ఎంత? 18. సో షబ్నమ్ ఏజ్ వచ్చి అఫ్తాబ్ అంటే ఏ అనుకోండి, షబ్నమ్ అంటే ఎస్ అనుకోండి. సో అఫ్తాబ్ ఏజ్ వచ్చేసి ఎంత? 18. షబ్నమ్ వచ్చేసి ఎప్పుడు కూడా అఫ్తాబ్ ఏజ్ కంటే ఎన్ని ఇయర్స్ పెద్ద? 3 years పెద్ద. సో పెద్ద అయితే +3 వేసుకోవాలి, చిన్న అయితే -3 వేసుకోవాలి. సో ఎంత? తన ఏజ్ వచ్చేసి 21. సో షబ్నమ్ ఏజ్ వచ్చేసి ఎంత? 21. గివ్ అఫ్తాబ్ ఏజ్. నౌ విల్ యూ ఫైండ్ గివెన్ అఫ్తాబ్ ఏజ్, హౌ విల్ యూ ఫైండ్ అవుట్ షబ్నమ్ ఏజ్? అఫ్తాబ్ ఏజ్ ఇస్తే షబ్నమ్ ఏజ్ ఎలా కనుక్కోగలుగుతారు అని అడిగారు ఇక్కడ క్వశ్చన్. వి యాడ్ 3 టు అఫ్తాబ్ ఏజ్ టు గెట్ షబ్నమ్ ఏజ్. ఇందాకే మనం చూసాము ఎలాగని. ఇప్పుడు అఫ్తాబ్ ఏజ్ వచ్చేసి ఎంత? ఇక్కడ ఏం చెప్పారు? 13 years అన్నారు. 18 years అని చెప్పారు. సో మనము దానికి 3 యాడ్ చేస్తే ఎవరు ఏజ్ వస్తుంది? షబ్నమ్ ఏజ్ అనేది వస్తుంది. అదే ఇక్కడ చెప్పారు. వి యాడ్ 3 టు అఫ్తాబ్ ఏజ్ టు గెట్ షబ్నమ్ ఏజ్. ఏం లేదండి, ఈ టాపిక్ అంతా ఏంటంటే ఇప్పుడు అఫ్తాబ్ ఏజ్ వచ్చేసి ఎలా కనుక్కోవాలంటే షబ్నమ్ వచ్చేసి 3 years పెద్ద అనుకో, అప్పుడు 3 యాడ్ చేసేస్తే సరిపోతుంది. అదే 3 years చిన్న అనుకో, -3 చేస్తే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు అఫ్తాబ్ ఏజ్ ఇచ్చారు ఇక్కడ. సో మనకు షబ్నమ్ ఏజ్ కావాలంటే ఏం చేయొచ్చు? మనము 3+ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదే షబ్నమ్ ఏజ్ అఫ్తాబ్ ఏజ్ ఇచ్చారు అనుకో, షబ్నమ్ ఏజ్ కనుక్కోవాలంటే +3 యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అఫ్తాబ్ ఏజ్, హౌ విల్ యూ ఫైండ్ అవుట్ ద షబ్నమ్ ఏజ్? అంటే రివర్స్లో కనుక్కోవచ్చు. షబ్నమ్ ఏజ్ ఇస్తే అఫ్తాబ్ ఏజ్ కనుక్కోవచ్చు, అఫ్తాబ్ ఏజ్ ఇస్తే షబ్నమ్ ఏజ్ కనుక్కోవచ్చు. షబ్నమ్ ఏజ్ ఇచ్చారనుకో, అఫ్తాబ్ ఏజ్ వచ్చేసి షబ్నమ్ ఏజ్ వచ్చేసి 10 అనుకో, అప్పుడు అఫ్తాబ్ ఏజ్ కనుక్కోమన్నారనుకో, -3 చేసేస్తే అఫ్తాబ్ ఏజ్ వచ్చేస్తుంది అనమాట. అదే మనకి అఫ్తాబ్ ఏజ్ వచ్చేసి 10 అనుకో, మనకు షబ్నమ్ ఏజ్ కావాలనుకో, +3 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకని? షబ్నమ్ వచ్చేసి 3 years అఫ్తాబ్ కంటే పెద్దవాడు. ఈ ఏజ్ అఫ్తాబ్ ఏజ్ ఇస్తే మైనస్ చేయాలి, షబ్నమ్ ఏజ్ ఇస్తే అఫ్తాబ్ ఏజ్ ఇచ్చేస్తే ప్లస్ చేయాలి, షబ్నమ్ ఏజ్ ఇస్తే మైనస్ చేయాలి. సో దీన్ని ఎలా మీరు ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాస్తారనేది ఈ క్వశ్చన్, ఈ టాపిక్ అంతా. సో క్యాన్ వి రైట్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయడం అంటే ఇలా, ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయడం. సబ్నమ్ ఏజ్ ఈజ్ 3 years మోర్ దెన్ అఫ్తాబ్. ఇన్ షార్ట్ దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ సబ్నమ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అఫ్తాబ్ ఏజ్ +3. అంతే కదా. షబ్నమ్ ఏజ్కి అఫ్తాబ్ ఏజ్ +3 చేస్తే వచ్చేస్తుంది. షబ్నమ్ ఏజ్ కనుక్కోవాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? అఫ్తాబ్ ఏజ్కి +3 కనుక్కోవాలి. అదే అఫ్తాబ్ ఏజ్ ఇచ్చారనుకో, అఫ్తాబ్ ఏజ్ కనుక్కోవాలనుకో, ఇక్కడ అఫ్తాబ్ రావాలి. ఇక్కడ చూడండి, షబ్నమ్ అనేది ఎస్ అనుకోండి, అఫ్తాబ్ అనేది ఏ అనుకోండి, +3 యాడ్ చేస్తే ఎవరు ఏజ్ కనుక్కోవచ్చు? మనము షబ్నమ్ ఏజ్ కనుక్కోవచ్చు. అదే అఫ్తాబ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అఫ్తాబ్ ఏజ్ కనుక్కోవాలనుకో, షబ్నమ్ ఏజ్కి ఏం చేయాలి?
-3 చేయాలి. ఎందుకని? ఈ శబ్నం ఏజ్ కంటే ఆఫ్తాబ్ వచ్చేసి 3 ఇయర్స్ చిన్నవాడనమాట. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలన్నమాట. యూజింగ్ లెటర్స్, నెంబర్స్ ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్. నెక్స్ట్, such mathematical relations are generally represented in short and form. In the relation above, instead of writing the para aftab age, the convention is to use two convenient symbol using letters or short paras are used for this purpose. Let us say we use the letter A to denote aftab age. లెటర్ ఏ వచ్చేసి ఎవరి ఏజ్కి తీసుకున్నాము? ఏ అనేది వచ్చేసి ఆఫ్తాబ్ అనుకున్నాం, అంటే షార్ట్ ఒక లెటర్ ఫామ్లోకి తీసుకునేదానికనేసి. హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ అదర్ లెటర్? మనం ఇంకొక లెటర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, కానీ ఆఫ్తాబ్ ఏ అని తీసుకున్నాడు ఇక్కడ. మనం కావాలంటే వేరే ఏదన్నా లెటర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఎస్ టు డినోట్ ద శబ్నం ఏజ్. ఎస్ వచ్చేసి శబ్నం ఏజ్ అని అనుకున్నాడు. దెన్ ద ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ ద శబ్నం ఏజ్ విల్ బి A+3 విచ్ క్యాన్ బి రిటర్న్ యాజ్. ఎలా రాయొచ్చు? ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయొచ్చు అంటే ఇందాక చెప్పాను ఇలాగే సేమ్. ఎలా? S = A+3 అంటే ఇప్పుడు ఎవరి ఏజ్ మనకు కనుక్కోవాలి? శబ్నం ఏజ్ కనుక్కోవాలి. శబ్నం ఏజ్ కావాలి, వాడు ఫైండ్ అవుట్ ద శబ్నం ఏజ్ అని అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? కనుక్కోవాల్సిన మనిషితో వచ్చేసి S = A+3. ఇది ఫార్ములా. ఎందుకని? ఈ ఎస్ ఏజ్ కనుక్కోవాలంటే మనకేం చేయాలి? ఆఫ్తాబ్ ఏజ్కి +3 చేసేస్తే మనకి శబ్నం ఏజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయొచ్చు. ఇంకొక ఎక్స్ప్రెషన్ ఫామ్ కూడా మనం రాయొచ్చు. ఎలా? ఇప్పుడు A = S-3 అంటే ఏంటి? ఆఫ్తాబ్ ఏజ్ కనుక్కోవాలనుకో, శబ్నం ఏజ్ ఇచ్చారనుకో, అప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి వస్తుంది? S-3. If A is 23 aftab age in years, then what will be the శబ్నం ఏజ్? ఆఫ్తాబ్ ఏజ్ వచ్చేసి 23 అనుకోండి, అప్పుడు శబ్నం ఏజ్ ఎంత? సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆఫ్తాబ్ ఏజ్ ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది ఎవరి ఏజు? శబ్నం ఏజ్. సో S = ఎవరు ఏజ్ ఇచ్చారో ఫార్ములా ప్రకారం చూడండి, వాళ్ళు ఇచ్చిన ఎవరు ఏజ్ కనుక్కోవాలి మనము? శబ్నం ఏజ్ కనుక్కోవాలి. సో S = ఫార్ములా ఏంటి? ఏ ఏముంది? 23 ప్లస్ దానికి ఏం చేయాలి? 3 = 26. సో శబ్నం ఏజ్ వచ్చేసి ఎంత? 26. రిప్లేసింగ్ A by 23 ఇన్ ద ఎక్స్ప్రెషన్ A+3. ఏ అంటే ఏంటి? ఆఫ్తాబ్. ఆఫ్తాబ్ ప్లస్ ఏజ్ ఎంత? ఆఫ్తాబ్ ఏజ్ ప్లస్ ఎంత తీసుకోవాలి మనము? ఆఫ్తాబ్ అంటే ఏమింది? 23 ప్లస్ 3 = 26 years. Letters such as A and S that are used to represent the numbers are called letter numbers. Mathematical expression containing letter numbers such as expression A+3 are called the algebraic expression. So ఇది ఇప్పుడు మనం ఆఫ్తాబ్ తీసుకున్నాము, ఆఫ్తాబ్ ఏజ్ S = ఆఫ్తాబ్ ఏజ్ +3 తీసుకున్నాము. ఇది ఒక ఫామ్లోకి వచ్చింది. ఏ ఫామ్లోకి వచ్చింది? ఇప్పుడు S = A+3. ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి మనము క్రియేట్ చేసాం. అంటే ఇలా సపరేట్గా ఒకటి తీసుకొని రెండింటిని కలిపి మనం ఏం చేసాం? ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి చేసాం. గివెన్ ద ఏజ్ ఆఫ్ శబ్నం, రైట్ అన్ ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ ద ఆఫ్తాబ్ ఏజ్. వీ నో దట్ ఆఫ్తాబ్ ఈజ్ 3 years యంగర్ దెన్ శబ్నం. సో మనకు తెలిసి ఏంది? ఆఫ్తాబ్ వచ్చేసి 3 years చిన్నవాడు. ఎవరికంటే చిన్నవాడు? శబ్నం కంటే చిన్నవాడు. సో ఆఫ్తాబ్ ఏజ్ విల్ బి 3 less దెన్ శబ్నం. సో దిస్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు? ఆఫ్తాబ్ = శబ్నం ఏజ్ -3. అంతే కదా? ఆఫ్తాబ్ ఏజ్ కనుక్కోవాలంటే శబ్నంలోంచి -3 తీయాలి. అదే శబ్నం ఏజ్ కనుక్కోవాలంటే ఆఫ్తాబ్కి వచ్చేసి +3 యాడ్ చేయాలి. ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాసుకొని మనం చేయొచ్చు. ఇఫ్ వి గెయిన్ యూజ్ ద లెటర్ A టు డినోట్ ఆఫ్తాబ్ ఏజ్. ఇఫ్ వి అగైన్ యూజ్ ద లెటర్ A టు డినోట్ ఆఫ్తాబ్ ఏజ్ అండ్ ద లెటర్ టు డినోట్ శబ్నం ఏజ్, S to denote శబ్నం age, then the algebraic expression would be A = S-3. So
ఏ అనేది అఫ్తాబ్ ఏజ్ అనుకున్నప్పుడు, ఎస్ అనేది షబ్నం ఏజ్ అనుకున్నప్పుడు ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -3. వన్స్ అగైన్ చెప్తాను చూడండి. ఇఫ్ వి again use the letter A to denote aftab age and the letter S to denote the Shabnam age, then the algebraic expression would be A is equal to S minus 3, meaning 3 less than S. అంతే కదా. ఇక్కడ మనం తీసుకున్న ఫార్ములా ఏంది, 3 is more than A. సో ఇక్కడ ఏంది, 3 is less than ఎస్. సో ఎస్ అనేది మైనస్ చేయాలి, ఇక్కడ ఏ అనే దానికి వచ్చేసి మనము ప్లస్ చేయాలి. సో ఎస్ అనేది వచ్చేసి ఏంది, షబ్నం ఏజ్ అనుకోవాలి. ఏ అనేది వచ్చేసి అఫ్తాబ్ ఏజ్ అనుకోవాలి. అఫ్తాబ్ ఏజ్ కనుక్కోవాలనుకో మనం ఏం చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ -3. షబ్నం ఏజ్తో మైనస్ చేస్తే మనకి ఎవరు ఏజ్ వస్తుంది, అఫ్తాబ్ ఏజ్ అనేది వస్తుంది. యూజ్ ద ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ ద అఫ్తాబ్ ఏజ్ ఇఫ్ షబ్నం ఏజ్ ఈజ్ 20. ఇక్కడ ఏమి ఇచ్చారు, షబ్నం ఏజ్ వచ్చేసి ఎంత చెప్పారు ఇక్కడ, 20. సో మనం ఎవరు ఏజ్ కనుక్కోవాలి, అఫ్తాబ్ ఏజ్ కనుక్కోవాలి. సో షబ్నం ఏజ్ అఫ్తాబ్ ఏజ్ కనుక్కోవాలంటే ఎవరు ఏజ్ అయితే కనుక్కోవాలో వాళ్ళని ఇక్కడ వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు వీళ్ళ ఏజ్ కనుక్కోవాలి కదా. సో ఎస్ -3 అంటే ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు, షబ్నం ఏజ్ 20 -3 ఎంత, 17. 20 - 3 ఎంత, 17. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. Parthiv is making matchstick patterns. He repeatedly places LS next to each other. Each L has 2 matchsticks as shown in the ఫిగర్. సో ఈ ఫిగర్లో మనకి ఏమి ఇచ్చారు, ఒక ఎల్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్ యూస్ చేస్తున్నారు, 1 2. ఒక ఎల్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్ యూస్ చేస్తున్నారు, 2 మ్యాచ్ స్టిక్స్ యూస్ చేస్తున్నారు. అదే 2L ఫామ్ అవ్వాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్స్ యూస్ చేస్తున్నారు, 1 2 3 4. ఎన్ని మ్యాచ్ స్టిక్స్ యూస్ చేస్తున్నారు, 2L ఫామ్ అవ్వాలంటే 4. 3 మ్యాచ్ స్టిక్స్ కావాలంటే 3Ls కావాలంటే 1 2 3 4 5 6. ఈ మాత్రం మనం కంటిన్యూగా మనం చేస్తూ కనుక్కోలేం కాబట్టి దీనికంటే ఒక ఫార్ములా మెథడ్లో మనము చేయొచ్చు అనమాట. ఎలా అంటే, హౌ మెనీ మ్యాచ్ స్టిక్స్ ఆర్ నీడెడ్ టు మేక్ 5Ls. ఇప్పుడు 5Ls కావాలనుకో, ఇట్ విల్ బి 5 × 2. ఎందుకని 5 × 2, మనకి ఈ 2 అనేది ఏంది, ఒక మ్యాచ్ స్టిక్, ఒక ఎల్ ఫామ్ కావాలంటే 2 మ్యాచ్ స్టిక్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి 2 రాసుకున్నాం. ఒక ఎల్కి 2 మ్యాచ్ స్టిక్స్ కావాలి. అదే 5Lsకి 5 × 2, అదే 7Lsకి 7 × 2, 45Lsకి 45 × 2. Now what is the relation between the number of Ls and the number of sticks? ఎలా రిలేషన్స్ ఫామ్ అవుతాయి చూద్దాం. లెట్ us describe the relationships or the pattern here. Every L needs 2 match sticks. ప్రతి ఒక్క Lకి ఎన్ని కావాలి, మ్యాచ్ స్టిక్స్ అనేటివి 2 కావాలన్నమాట. కంపల్సరీ 2 మ్యాచ్ స్టిక్స్ అనేటివి కావాలి. సో ద నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ నీడెడ్ విల్ బి 2 times. ఎన్ని టైమ్స్ కావాలి, 2 times. అంటే 2 మ్యాచ్ స్టిక్స్ కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ నీడెడ్ టు బి 2 times ద నెంబర్ ఆఫ్ L. దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్, ఎలా రాయొచ్చు దీన్ని, ఎలా ఎక్స్ప్రెషన్ ఫామ్స్లోకి ఎలా రాయొచ్చు, నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ అంటే ఎన్ని, నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × నెంబర్ ఆఫ్ ఎల్స్. నెంబర్ ఆఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎల్స్ 5Ls కావాలా, 5 × 2. 7Ls కావాలా, 7 × 2. ఆ విధంగా మనం రాయాలి. నౌ వీ క్యాన్ యూస్ any letter to denote the number of Ls. Let use n. The algebraic expressions for the number of the matchsticks will be. సో దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఒక నెంబర్తో డినోట్ చేశాడు. దేన్ని, నెంబర్ ఆఫ్ ఎల్స్ని. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎల్స్ ఉంది కదా, దీని షార్ట్ కట్లు ఏం తీసుకున్నాడు, ఎన్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎల్స్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎల్స్. నెక్స్ట్, దిస్ ఎక్స్ప్రెషన్ టెల్స్ us how many matchsticks are needed to make number of Ls. To find the number of matchsticks, we replace n by the number of L.
సో నెంబర్ ఆఫ్ ఎల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎల్స్ ఉంటే దాన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలనేది తెలిసిపోతుంది. ఇక్కడ 5 నెంబర్ ఆఫ్ ఎల్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు మనకి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి? సో 5 × 2. 7 నెంబర్ ఆఫ్ ఎల్స్ కావాలనుకో 7 × 2. అదే 45 నెంబర్ ఆఫ్ ఎల్స్ కావాలనుకో 45 × 2. ఈ విధంగా మనము చేయాలన్నమాట. నెక్స్ట్ Example 3. Kitaki prepares and supplies coconut jangri laddus. The price of coconut is 35. So, ఒక coconut price వచ్చేసి ఎంత? 35. And the price of 1 kg jangri is 60. So, ఒక coconut price వచ్చేసి 35. ఒక kg jangri వచ్చేసి 60 rupees. So, next. How much should she pay if 10 coconuts and 5 kgs of jangri? సో 10 coconutsకి ఇంకా 5 kgs ఆఫ్ జాంగ్రీకి ఎంత పే చేసింది అంటే రెండింటికి కలిపి ఒక మనిషి తీసుకున్నప్పుడు రెండింటికి కలిపి ఎంత అయిందో అని అడిగారు. ఇక్కడ అంటే ఏంటి? రెండింటికి కలిపి. సో నెక్స్ట్ ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే మనము వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? 10 కోకోనట్స్ ఇంకా 5 kgs ఏంటి? జాంగ్రీ. సో దీని కాస్ట్ ఎంత ఇచ్చిందో మనం తెలుసుకోవాలి. సో 1 కోకోనట్ కాస్ట్ ఎంత? 1 కోకోనట్ కాస్ట్ వచ్చేసి 35 రూపీస్. అదే 1 kg జాంగ్రీ కాస్ట్ ఎంత? 1 kg జాంగ్రీ ఎంత? 60 రూపీస్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫార్ములాలో ఎట్లా ఇప్పుడు 1 L ఇది మనకు తెలుసు అనుకో, సో 5 Lsది మనం కనుక్కోవచ్చు. అంటే 1 L × 5 L. సో 1 కోకోనట్ది మనకి తెలుసు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? 35 × 10 అంటే ఇదేంటి? ఇది నెంబర్ ఆఫ్ కోకోనట్స్. ఇందాక ఫార్ములా ఏంటి? ఇందాక మనం చూసినప్పుడు 2 × n. సో ఇదేంటి? నెంబర్ ఆఫ్ ఎల్స్. ఇది 1 L ఒక మ్యాచ్ స్టిక్స్ది. ఇది వచ్చేసింది ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఎల్స్, ఎన్ని ఎల్స్ కావాలో. సేమ్ అట్లాగే ఇదేంది? ఇది 1 కోకోనట్ కాస్ట్. ఇదేంది? ఇది నెంబర్ ఆఫ్ కోకోనట్స్. సో 35 × 2 ఎంత చేయండి? నెక్స్ట్ 1 kgs ఆఫ్ జాంగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్. సో ఇప్పుడు 5 kgs ఆఫ్ జాంగ్రీస్ అంటే ఏంటి? 60 × 5. సో ఇది వచ్చేసింది మనకు 1 kg జాంగ్రీ పడింది. సో ఇదేంది? ఇది నెంబర్ ఆఫ్ కేజీస్. ఎన్ని కేజీస్? ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ ఎల్స్ అని, ఇది నెంబర్ ఆఫ్ కోకోనట్స్, ఇది నెంబర్ ఆఫ్ జాంగ్రీస్. సో 60 × 5 చేస్తే మనకి ఏమవుతుంది? 5 kgs ఒక జాంగ్రీ కాస్ట్ అనేది మనకి తెలిసిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ఇక్కడ చెప్పారు కదా బుక్లో, ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారంటే షీ బైస్ 10 కోకోనట్స్ అండ్ 5 kgs. అంటే ఏంటి? ప్లస్ అంటే రెండింటికి కలిపి ఎంత అయింది? దీనికి సపరేట్గా కనుక్కున్న తర్వాత మళ్ళీ వచ్చిన ఆన్సర్స్ని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అంటే ఇది ఎంత వచ్చింది? 350. 10 × 35 = 350. 0 5 6 are 30. 300. సో టోటల్ కాస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చారు? 350 + 300 = 650. సో మొత్తం తను పే చేసిన మనీ వచ్చేసి ఎంత? 650. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ షుడ్ షీ పే ఇఫ్ 8 కోకోనట్స్ అండ్ 9 kgs జాంగ్రీ? సేమ్ అదే మెథడ్ అండి, ప్రాసెస్ కూడా సేమ్. ఎలా? ఇప్పుడు ఒక కోకోనట్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది? ఒక కోకోనట్ కాస్ట్ ఎంత ఉంది? 35. అదే నెక్స్ట్ ఏమడిగారు ఇక్కడ? 9 kgs ఆఫ్ జాంగ్రీ. సో 1 kg వచ్చేసి జాంగ్రీ వచ్చేసి ఎంత ఉంది? 1 kg ఒక జాంగ్రీ వచ్చేసి ఎంత ఉంది? 60 రూపీస్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాయొచ్చు? సో ఫార్ములా ప్రకారమే 35 × అంటే ఏంటి? ఇది వచ్చేసి ఏంటి? కోకోనట్ది. సో 35 × 8 ఇది వచ్చేసింది 1 కోకోనట్. ఇది 1 కోకోనట్ కాస్ట్ వచ్చేసి ఇంటూ 8 కోకోనట్స్ది కనుక్కోవాలి. దీన్ని ఇంటూ చేస్తే దాని ఒక ఆన్సర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇదేంది? ఇది 1 kg జాంగ్రీ వచ్చేసి ఎంత ఉంది? 60 రూపీస్. సో ఇది వచ్చి 60 × మనకి ఎన్ని కేజీస్ జాంగ్రీ కావాలి? 9 kgs జాంగ్రీ
కావాలి. సో 60 ఇంటూ 9. సో ఈ రెండింటిని చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ చేస్తే దాని ఒక ఆన్సరు వస్తుందన్నమాట. ఎందుకు మనం ఇక్కడ 9 వేసుకున్నాం, ఇక్కడ 60 వేసుకున్నామంటే ఒక్క కేజీ యొక్క జాంగ్రీ కాస్ట్ తెలిసినప్పుడు మనం దాన్ని ఎన్ని కేజీస్ జాంగ్రీ కావాలో దాన్ని ఇంటూ చేస్తే మనకి దానికి కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు ఇందాక మ్యాచ్ స్టిక్స్ 1 2 మ్యాచ్ స్టిక్స్ కావాలని చెప్పాం. దేనికి ఎల్ షేప్ ఫామ్ అయ్యేదానికి 1 2 మ్యాచ్ స్టిక్స్ కావాలి. సో ఇక్కడ ఏం రాసుకున్నాం ఫార్ములా 2 ఇంటూ ఎన్. అంటే ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎల్స్. ఎన్ఎల్ఎల్ ఫామ్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ ఎల్స్. సో 2 ఇంటూ ఎల్. అలాగే ఇక్కడ ఇప్పుడు 1 కేజీ ఒక జాంగ్రీ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అయినప్పుడు మనకి ఎన్ని కేజీస్ కావాలో దాన్ని ఇంటూ చేస్తే మనకి వస్తుంది. మనకి 10 కేజీస్ కావాలంటే 60 ఇంటూ 10, 12 కేజీస్ కావాలంటే 60 ఇంటూ 12 అట్లా చేయాలన్నమాట. అదే మనకు 1 కేజీ 1 కోకోనట్ వచ్చేసి 35 రూపీస్ అనుకో. సో మనకి ఎన్ని కోకోనట్స్ కావాలో దాన్ని ఇంటూ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు 10 కావాలంటే 35 ఇంటూ 10. అదే మనకు 20 కావాలనుకో 35 ఇంటూ 20 అట్లా ఆ విధంగా చేస్తే మల్టిప్లికేషన్ సరిపోతుంది. మళ్ళీ వచ్చిన ఆన్సర్ని మనం మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఎంత అయిందో కాస్ట్ ఇంటూ చేస్తాము, దీనికి ఎంత అయిందో కాస్ట్ ఇంటూ చేస్తాము. ఈ రెండింటికి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మనం ఏం చేస్తాము, యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకు పర్టికులర్గా దానికి సంబంధించిన ఆన్సరు వస్తుంది. సో 35 ఇంటూ 8 ఎంత వచ్చింది మీకు చేస్తే 280. సో ఇది ఎంత వచ్చింది 60 ఇంటూ 9, 9 0s 0, 6 9s 54. మళ్ళీ ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఎందుకని ఈ రెండు కలిపితేనే కదా ఎంత ఇచ్చారు, మొత్తం ఎంత మనీ కట్టావు, కోకోనట్కి ఎంత కట్టావు, జాంగ్రీకి. ఇవి తీసుకునే దానికి ఓవరాల్గా ఎంత కట్టావు అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి నువ్వు ప్లస్ చేయాలన్నమాట. 820 రూపీస్. సో అతను వచ్చేసి 8 కోకోనట్స్కి 9 కేజీస్ ఆఫ్ జాంగ్రీకి మొత్తం కలిపి ఎంత కట్టాడు మనీ, 820. సో నెక్స్ట్, రైట్ an algebraic expression to find the total amount to be paid for a given number of coconuts and the quantity of jaggery. ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అండ్ దెన్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫామ్. సో ఇక్కడ ఇలా రాసాం కదా, దీన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు. ఇప్పుడు n = 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎల్స్ అనే ఎక్స్ప్రెషన్ ఫామ్ ఎలా రాసాము, ఇక్కడ 2 ఇంటూ n అనే ఎక్స్ప్రెషన్ ఫామ్ ఎలా రాసాము, సేమ్ దీనికి కూడా అలాగే ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయమని చెప్తున్నారు. సో క్వాంటిటీ నీడెడ్, కాస్ట్ ఆఫ్ కోకోనట్స్, నెంబర్ ఆఫ్ కోకోనట్స్ ఇంటూ 35. కోకోనట్స్ అంటే ఏం రాసుకున్నారు ఇక్కడ, సి ఇంటూ 35. సో కాస్ట్ ఆఫ్ జాంగ్రీ, నెంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ జాంగ్రీ ఇంటూ 60. సో జాంగ్రీని ఏమనుకున్నారు ఇక్కడ, జే ఇంటూ 60. హియర్ సి రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ కోకోనట్స్. సో ఇందాక మనం చూసాము షార్ట్కట్లో దాన్ని ఎలా రాసుకోవచ్చు, సి అని రాసుకోవచ్చు. అండ్ జే రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ జాంగ్రీ. జే అని షార్ట్కట్కి దేనికి రాశారు, జాంగ్రీకి జే అని తీసుకున్నారు, కోకోనట్కి సి అని తీసుకున్నారు. ద టోటల్ అమౌంట్ టు బి పేడ్ విల్ బీ కాస్ట్ ఆఫ్ కోకోనట్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ జాంగ్రీ. అంతే కదా, మనకి మొత్తం అమౌంట్ కట్టాడంటే ఏంటి, ఇదేంటి 8 కోకోనట్స్ ప్లస్ ఇది, ఈ రెండింటికి కలిపి ఎంత కట్టాడు. సో కాస్ట్ ఆఫ్ కోకోనట్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ జాంగ్రీ. ద కరస్పాండింగ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ క్యాన్ బి రిటర్న్ యాజ్, దీన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు, కాస్ట్ ఆఫ్ కోకోనట్స్ ప్లస్, అంతే కదా, కాస్ట్ ఆఫ్ కోకోనట్స్. సో ఈ కోకోనట్స్ ప్రైస్ కనుక్కొని నెక్స్ట్ ఈ జాంగ్రీ ప్రైస్ కనుక్కొని ఈ రెండింటిని మళ్ళీ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. దీన్ని ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయొచ్చు అనమాట. కాస్ట్ ఆఫ్ కోకోనట్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ జాంగ్రీ. సో కాస్ట్ ఆఫ్ కోకోనట్స్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే, కాస్ట్ ఆఫ్ జాంగ్రీది ఇంటూ చేస్తే, ఈ రెండింటిని కలిపి ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, టోటల్ ఎంత పే చేశాడు అనేసి. యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ ద టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఫర్ 7 కోకోనట్స్ అండ్ 4 కేజీస్ ఆఫ్ జాంగ్రీ. దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకొని మీరు ఎలా రాస్తారనేది చెప్పమని చెప్పారు, ఎలా పే చేశారు మనీ. The different values of C and J, the values of expression also changes. Write the expression as sum of terms we get. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా ఫార్ములా, ఈ సి ప్లస్లో ఏం రాసుకుంటాము, 7. ఎన్ని కోకోనట్స్ వాళ్ళు చెప్పింది మనకి ఇచ్చింది 7 కోకోనట్స్. సో 7 ఇంటూ 35
ఇది ఒక బాక్స్లో వేసుకున్నాము. ప్లస్ ఈ బాక్స్లో ఏం వేసుకోవాలంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, జాంగ్రీ ఎన్ని ఇచ్చారు, 4 kgs. సో 4 × 60. సో ఈ రెండింటిని దీన్ని మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ ఇక్కడ రాసి, దీన్ని మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ ఇక్కడ రాసి, ఈ రెండింటిని వచ్చిన ఆన్సర్ని ఇది ప్లస్ చేస్తే మనకి టోటల్ ఎంత మనీ పే చేశారనేది మనకి వస్తుందన్నమాట. వి ఆర్ familiar with calculating the perimeters of simple shapes which expressions for perimeter. So మనకేంటి పెరిమీటర్ షేప్స్ అడిగాడు. ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 times the length of its time. So this can be written as the expression 4 × Q. The Q stands for the sides of length. So పెరిమీటర్ ఆఫ్ 4 sides ఉంటుంది కదా, ఆ 4 sidesలో ఈ Q అనేది ఏంటి, సైడ్ ఒక లెంత్ అనమాట. క్యూ అనేది ఏంటి, సైడ్ ఒక లెంత్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ విత్ ద సైడ్ లెంత్ ఆఫ్ 7m? యూజ్ ద ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ అవుట్. పెరిమీటర్ ఆఫ్ ఫార్ములా వచ్చేసి స్క్వేర్ది వచ్చేసి ఏంటి హౌ వీ మస్ట్ హ్యావ్ రియలైజ్డ్ హౌ టు ద లెటర్ నెంబర్స్ అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అలౌస్ టు ఎక్స్ప్రెషన్ జనరల్ మ్యాథమెటికల్ రిలేషన్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, సో ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చారు, ఇక్కడ క్యూ అనుకున్నారు. క్యూ అనేది ఏంటి, ఇక్కడ సైడ్ ఆఫ్ లెంత్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ది ఫార్ములా ఏంటి, 4 × S. సో ఈ 7 cm వచ్చేసి ఏంటి, దాని యొక్క సైడ్ లెంత్. సో 4 × 7 చేస్తే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ది వచ్చేస్తుంది. 4 7s ఎంత, 28. సో దాని యొక్క లెంత్ వచ్చేసి ఎంత ఉంది, టోటల్గా ఓవరాల్గా 28. A concise way mathematical relations expressed this way are often called formulas. ఎలా ఫార్ములాస్లో మనం చేయొచ్చో దీంట్లో చూద్దాం. ఫిగర్ అవుట్. రైట్ ద ఫార్ములాస్ ఫర్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఏంటి, ఎన్ని సైడ్స్ ఉంటాయి, ట్రయాంగిల్ 3 × S. సో రెగ్యులర్ పెంటాగాన్, we have learnt last year we use the word regular to state that all side lengths and triangles are. So pentagon ante enta 5 × S. So regular hexagon ante 6 × S. So Muniratnam has 20 meters long pipe. మునిరత్నం దగ్గర ఎంత ఉంది, 20 meters లాంగ్ పైప్ ఉందన్నమాట. హౌఎవర్ హీ వాంట్స్ టు ఏ లాంగర్ వాటరింగ్ పైప్. తన దగ్గర ఎంత ఉంది, 20 meters పైపే ఉంది, కానీ తనకి ఎంత కావాలి, ఇంకా లాంగ్ పైపు కావాలన్నమాట. దేనికి, చెట్లకి నీళ్ళు పట్టదే. వాటరింగ్ పైప్ ఫర్ దిస్ గార్డెన్. హీ జాయిన్స్ అనదర్ పైప్ ఆఫ్ సమ్ లెంత్ టు దిస్ వన్. సో ఇంకొక పైప్ అనేది అతను ఏం చేస్తాడు, దానికి జాయిన్ చేస్తారు. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద కంబైన్డ్ లెంత్ ఆఫ్ ద పైప్. యూస్ ద లెటర్ నెంబర్ K. ఈ K అనేది ఏంటి, తను జాయిన్ చేసిన పైపు ఒక లెంత్ అనుకోవాలి. టు డినోట్ ద లెంత్ ఇన్ మీటర్స్ టు ఆఫ్ ద అదర్ పైప్. సో దీన్ని ఏం చేయమని చెప్పాడు, దీన్ని ఓవరాల్గా ఏం చేయమని చెప్పాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయమని చెప్పాడు అనమాట. సో దీన్ని మనం ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు అంటే, ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు. సో యాక్చువల్ హీ హ్యాడ్, పైప్ వచ్చేసి ఎంత ఉంది, పైప్ లెంత్, యాక్చువల్ హీ హ్యాడ్ పైప్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది, 20 meters. హీ జాయిండ్ పైప్, హీ జాయింట్ పైప్ ఎంత జాయిన్ చేశాడు, దాన్ని ఏమనుకోవాలి, వాడు మీటర్స్ లెవెలే, జస్ట్ K అనుకోవాలి. K meters పైప్ని జాయిన్ చేశాడంట తను. సో అతని దగ్గర వచ్చేసి ఎన్ని మీటర్స్ పైప్ ఉంది, 20 meters పైప్ ఉంది. అతను జాయిన్ చేసిన పైప్ వచ్చేసి లెంత్ వచ్చేసి ఎంత, K meters అనుకోమన్నాడు. సో ఓవరాల్ టోటల్ పైప్ ఈజ్ ఈక్వల్ టు 20m × Km. దీన్ని మనం ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు, 20 + K meters. ఈ విధంగా మనము ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఇది రాయొచ్చు అనమాట. తన దగ్గర ఉండే లెంత్ వచ్చేసి ఎంత ఉంది పైపు, తన దగ్గర ఉండేది 20 meters. తనకి ఇంకా ఎక్కువ పైప్ కావాలన్నమాట. ఎందుకు,
చెట్లకి గార్డెన్కి నీళ్ళు పట్టేదానికి. సో తను ఈ 20 మీటర్స్కి తను ఒక పైప్ జాయిన్ చేశాడు. ఆ పైప్ ఒక లెంత్ ఎంత ఉంది, K మీటర్స్ ఉంది. సో ఈ రెండింటిని కలిపితే మనకి టోటల్ లెంత్ అనేది తెలుస్తుంది. టోటల్ పైప్ లెంత్ ఎంత, 20 మీటర్స్ ప్లస్ K మీటర్స్. ఈ విధంగా దాన్ని ఈ ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలంటే ఎలా రాయొచ్చు, 20 ప్లస్ K మీటర్స్ ఇలా రాస్తే ఇదో ఎక్స్ప్రెషన్ ఫామ్. నెక్స్ట్, what is the total amount Kritika has if she has the following numbers of notes 100, 20, 5? Complete the following table. సో ఒక నోట్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. ఒక నోట్ కాస్ట్ వచ్చేసి 20 ఉంది. ఒక నోట్ కాస్ట్ వచ్చేసి 5 ఉంది. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, దీన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. సో ఈ విధంగా మనకు అన్ని నోట్స్ అంటే కన్ఫ్యూజన్ అవుతారని, సో నేను దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్లో చెప్తాను. ఇది వచ్చేసి ఏం నోట్స్ అనుకోవాలంటే మ్యాథ్స్ నోట్స్. ఒక్క నోట్స్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది, 100 రూపీస్. ఇది వచ్చేసి ఏంటి, ఇంగ్లీష్ నోట్స్ కాస్ట్ ఒక్క నోట్స్ వచ్చేసి ఎంత ఉంది, 20 రూపీస్. ఇది వచ్చేసి హిందీ నోట్స్ ఒక్క నోట్స్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది, 5 రూపీస్. సో నేను ఊరికే జస్ట్ అనుకోమన్నాను, మీరు కన్ఫ్యూజన్ అవుతారనేసి. జస్ట్ అలా చూస్తే మనకి కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. మ్యాథ్స్ ఒక్క నోట్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, ఇంగ్లీష్ ఒక్క నోట్స్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్, హిందీ ఒక్క నోట్స్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. సో టోటల్ కాస్ట్ అంటే ఏంటి, ఈ మూడింటిని ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ కాస్ట్ వస్తుంది. దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లో కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. సో ఇప్పుడు 3 నోట్స్ది కనుక్కోమని చెప్పాడు. 3 నోట్స్ది కనుక్కోవాలంటే మనం ఏం చేయొచ్చు, 3 × 100. ఇప్పుడు 5 నోట్స్ది 3 నోట్స్ మ్యాథ్స్కి ఎంత అయింది, ఒక నోట్స్కి అయితే 100 రూపీస్ అయింది. సో 3 × 100. సో 5 నోట్స్ కనుక్కోమన్నారు. ఇంగ్లీష్ 5 నోట్స్ తీసుకున్నాడంట. సో ఒక నోట్స్ వచ్చేసి ఎంత, 20 రూపీస్. సో 5 × 20. అదే వచ్చేసి హిందీ 6 నోట్స్ తీసుకున్నాడు, 6 × 5. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇదే నేను ఇందాక చెప్పినట్టు ఎక్స్ప్రెషన్ ఫామ్ అండ్ టోటల్ అమౌంట్. ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలి, మళ్ళీ టోటల్ అమౌంట్ రాయాలి. ఫస్ట్ ఇలా ఈ మాదిరి ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలి, దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనము టోటల్ అమౌంట్ రాయాలన్నమాట. దీన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు, 3 × 100. దీన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు మనము, 3 × 100. సో ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్. టోటల్ కదా, మనం మొత్తం కలిపి టోటల్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మధ్యలో ప్లస్. సో ఇక్కడ ఏంది 5 × 20. ఇక్కడ 3 × 100. ఇక్కడ ఏంది 5 × 20. సో 5 × 20. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ప్లస్, ఎందుకని టోటల్ కాబట్టి. సో 6 × 5. 6 × 5. సో ఇక్కడ ఏమొస్తుంది, 300 ప్లస్ 100 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 3 × 100 ఎంత, 300. 5 × 20 ఎంత, 100. 6 × 5 ఎంత, 20. సో ఈ మొత్తం ప్లస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది, 430. ఈ విధంగా రాయొచ్చు. ఇది ఎక్స్ప్రెషన్ ఫామ్. ఈ మాదిరి ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాసి మళ్ళీ అండ్ టోటల్ అమౌంట్, అంటే టోటల్ అమౌంట్ ఎంత, ఈ మొత్తాన్ని ప్లస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంది, టోటల్ అమౌంట్. సపోజ్ ఈ మాదిరి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఇచ్చాడనుకో, సో మనం దాన్ని ఎలా మనము ఈ విధంగా లెటర్స్ ఫామ్లోకి ఎలా రాయొచ్చో చూద్దాం. ఇది 6 × 100. 100 అనేది దేని కాస్టు, ఒక నోట్స్ కాస్ట్ వచ్చేసి దేనిది, మ్యాథ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏం రాయాలి మనము, 6 రాసుకోవాలి, 100 రాయకూడదు. ఎందుకని, ఇది ఒక్క నోట్స్ ఒక కాస్ట్ వచ్చేసి 100 ఇక్కడ ఉంటుంది. సో 6 అనేది ఇక్కడ ఎన్ని బుక్స్ ఇక్కడ రాయాలన్నమాట, 6. నెక్స్ట్ 4 × 20. 20 అనేది ఏంటి, ఇంగ్లీష్ బుక్. సో ఇంగ్లీష్ బుక్ దగ్గర మనం ఏం రాయాలి, 4 నోట్స్ కదా తను తీసుకునింది. సో 4 ఇక్కడ డినోట్ చేయాలన్నమాట. నెక్స్ట్ 3 × 5. 3 నోట్స్ వచ్చేసి ఎవరు, హిందీ వాళ్ళు ఎన్ని నోట్స్ తీసుకున్నారు, 3. సో ఈ మాదిరి రాయాలన్నమాట. సో వాళ్ళు మనల్ని నెంబర్స్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలంటే ఈ విధంగా రాయాలి. నెంబర్స్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఇచ్చేసి మన నెంబర్స్ ఫామ్లోకి రాయాలంటే ఈ విధంగా రాయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి ఎలా రాయొచ్చు, 8 × 100. 8 × 100 4 × 20 ప్లస్ 4 × 20 ప్లస్ z × 5. సో దీన్ని z × 5. ఈ విధంగా మనము ఎక్స్ప్రెషన్లో ఫామ్లోకి రాయాలి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, x × 100 ప్లస్ y × ఎంత, y ఎంత 20, y × 20
వై వచ్చేసి ఎంత ఉంది 20. సో ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ వచ్చేసి ఎంత ఉంది 5. సో జెడ్ ఇంటూ 5. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలన్నమాట. నెక్స్ట్, వెంకటలక్ష్మి owns the floor mill. It takes 10 seconds for the roller mill to start running. Once it is running, each kg of grain takes 8 seconds. ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది? 8 సెకండ్స్ తీసుకుంటుంది. ఎందుకని? అది గ్రైన్ అవ్వాలంటే. స్టార్ట్ అయ్యేదానికి ఎన్ని సెకండ్స్ తీసుకుంటుందంట? 10 సెకండ్స్. మళ్ళీ స్టార్ట్ అయ్యేదానికే 10 సెకండ్స్ తీసుకుంటుంది. మళ్ళీ అది మొత్తం పిండి వేసింది గ్రైన్ అయ్యేదానికి ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది? 8 సెకండ్స్ తీసుకుంటుంది పౌడర్ అవ్వాలంటే. విచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ బిలో డిస్క్రైబ్ ద టైమ్ టేకన్ టు కంప్లీట్ గ్రైండ్ వై కేజీ ఆఫ్ గ్రెయిన్ అజ్యూమింగ్ ద మెషిన్ ఈస్ ఆఫ్ ఇనిషియల్లీ. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? అది స్టార్ట్ అయ్యేదానికి ఎన్ని మినిట్స్ తీసుకుంటుందంట? 10 సెకండ్స్ తీసుకుంటుంది. మళ్ళీ అది పిండి పౌడర్ అయ్యేదానికి ఎన్ని సెకండ్స్ తీసుకుంటుందంట? 8 సెకండ్స్ తీసుకుంటుంది. అంటే అది గ్రైన్ అయ్యేదానికి మళ్ళీ 8 సెకండ్స్ తీసుకుంటుంది. సో దీన్ని ఎలా ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి రాయాలి? స్టార్ట్ ఎంత అవుతుంది? ప్రతి ఒక్కదానికి స్టార్ట్ అయ్యేదానికి ఖచ్చితంగా ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది? ఖచ్చితంగా ఇది రొటీన్ 10 ప్లస్ ఇదేంది, ఇది ఒక కేజీ గ్రైన్ అయ్యేదానికి అనుకున్నాం. సో 8 ఇంటూ వై. సో 8 ఇంటూ 5. 8 అనేది ఎందుకు రాసుకున్నాం? మనం ఒక్కదాన్ని స్టార్ట్, ఇది ప్రతిదానికి స్టార్ట్ అయ్యేదానికి 8 కేజీస్ అయినాయి, 9 కేజీస్ అయినాయి, 10 కేజీస్ అయినాయి, 11 కేజీస్ అయినాయి, 12 కేజీస్ అయినాయి, ఏదైనా కానీ మిషన్ స్టార్ట్ అయ్యేదానికి ఇది వచ్చేసి ఏంటి? ఒక కేజీ గ్రైండ్ అయ్యే పౌడర్కి వచ్చేసి 8 సెకండ్స్ తీసుకుంటుంది. సో 2 కేజీస్ అంటే 2 ఇంటూ 8 అదే కదా. సో మనం ఇందాక ఫార్ములా చూసినట్టు. నెక్స్ట్